హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకని అంటే స్మాల్ కమర్షియల్ ట్రక్స్లో కాంపిటేటర్స్తో పోలిస్తే అత్యద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉండి మంచి మైలేజ్ వచ్చేటటువంటి అశోక్ లైలాండ్ సాతికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. సో సాతిలో మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట, ఎల్ఎక్స్ ఎల్ఈ అని చెప్పేసి. సో ఎల్ఎక్స్ అనేది మనకి టాప్ అండ్ వేరియంట్, దాంట్లో ఏసీ అవన్నీ కూడా వస్తాయన్నమాట. సో దానికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి మనం వీడియో కూడా చేయడం జరిగింది. అది కొన్ని ఏరియాలకు మాత్రమే ఆ వెహికల్ సప్లై అవుతుందన్నమాట. ప్రజెంట్ అయితే మనం రాజమండ్రిలో అయితే ఉన్నామండి. రాజమండ్రి నేషనల్ హైవేలో డెల్టా హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్నటువంటి లక్ష్మీ మోటార్స్కి అయితే వచ్చాం, అశోక్ లైలాండ్ స్మాల్ కమర్షియల్ వెహికల్ షోరూమ్. సో ఇక్కడైతే మనకి సాతి అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్, సో ఫ్రంట్ నుంచి తీసుకుంటే పెద్ద విండ్షీల్డ్ అయితే ఇచ్చారనమాట. సో కాంపిటేటర్స్తో పోలిస్తే విండ్షీల్డ్ అనేది చాలా పెద్దగా అయితే మనకు కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైజ్ కూడా వెహికల్ అయితే చాలా పెద్ద సైజ్ అయితే మీకు కనిపిస్తూ ఉందన్నమాట. సో వైపర్స్ అయితే వచ్చిన వైపర్కి వాషర్ కూడా రావడం అయితే జరిగింది. దాని తర్వాత ఇది మనకి ఫాగ్ కటింగ్ హాలోజన్ హెడ్ లైట్స్ సెటప్ అయితే ఇచ్చారనమాట. ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ అయితే దీనికి వచ్చినాయి. సో దీంతో పాటు మనం పచ్చి సరుకులు ఇంట్రాసిటీ ట్రాన్స్పోర్టేషన్లో సందుల్లో మార్కెట్లోన ఈజీగా తిరుక్కోవడానికి వీలుగా ఉండేటటువంటి ఏరోడైనమిక్స్ కలిగినటువంటి స్ట్రక్చర్ కలిగినటువంటి బండి అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది దగ్గర కటింగ్లు కూడా ఈజీగా అయితే మనం కట్ చేయొచ్చు. దాని తర్వాత మనకి ఎర్లీ మార్నింగ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఫాగ్ లైట్స్ అయితే ఎక్స్ట్రా యాక్సెసరీస్లో అయితే మనం ఇన్స్టాల్ చేయించుకోవచ్చు అండి. ఇది ఈ అశోక్ లైలాండ్ సాతి ఎల్ఈ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అనమాట. ఇక కలర్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో ఈ ఒక్క కలర్ మాత్రం ఉందన్నమాట. ఈ బ్లూ కలర్ అనేది అశోక్ లైలాండ్లో వేరే వెహికల్కి అయితే ఉండదు, స్మాల్ కమర్షియల్ ట్రక్స్లో దీనికి మాత్రమే ఈ కలర్ ఉంది. దీంట్లో వేరే కలర్ అయితే ఉండదన్నమాట. ఇక ఓఆర్వీఎంస్ తీసుకుంటే చూసారు కదండి, ఈ విధంగా పెద్ద ఓఆర్వీఎంస్ అయితే ఇచ్చారనమాట. ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఈ ట్రక్ అయితే మనకి మాన్యువల్గానే లోపలికి అయితే యాక్సెస్ అవ్వచ్చు అనమాట. సెంటర్ లాకింగ్ అయితే లేదు. సో పవర్ విండోస్ కూడా లేవండి. సో డోర్ హ్యాండిల్ అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. సో డోర్ అయితే కంప్లీట్గా మనకి ఒక 75 డిగ్రీస్ 80 డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయింది. లోపల ఫీచర్స్ గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే మాట్లాడుకుందాం. సో సైడ్ నుంచి అయితే ఈ విధంగా ఉంది. సో ఎయిర్ ఇంటేక్ పైప్ అయితే ఎక్కడి నుంచి ఉంది, ఎయిర్ వెంటిలేషన్కి సంబంధించి. సో ఇంజిన్ అయితే మనకి ఇక్కడ క్యాబిన్ కింద అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు కాంపిటేటర్స్తో పోలిస్తే దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్ అనేటువంటి టైర్లు అనమాట. 165 14 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్లు అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. 14 ఇంచ్ వీల్ అయితే వచ్చిందన్నమాట. 4 బోల్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్లు వస్తాయి, విత్ ఏబిఎస్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. ఇక సస్పెన్షన్ విషయానికి వచ్చేప్పటికి దీంట్లో అయితే 2 లీవ్స్ అయితే వస్తాయి అనమాట ఫ్రంట్ సైడ్. సో దాంతోపాటు మనకి డబుల్ యాక్షన్ సస్పెన్షన్ అయితే వచ్చింది. సో అంటే హైడ్రాలిక్ డ్యాంపర్ అయితే వచ్చిందనమాట, చూసారు కదా. సో మనం ఎలాంటి బంప్ అయినా సరే ఈజీగా తట్టుకోగలిగేలా ఉండేటటువంటి దీని సస్పెన్షన్ డిజైన్ అయితే మనకి అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి టెరన్స్ అయినా సరే ఈ బండితో ఈజీగా తిరగడానికి తగ్గట్టు అయితే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందండి. 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో లోపల ఉంది. కాబట్టి మనం ఎలాంటి స్పీడ్ బ్రేకర్ వచ్చినా సరే ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు అండి. నేను రఫ్ అండ్ టఫ్ కండిషన్లో అయితే ఈ వెహికల్ని టెస్ట్ చేశాను. మెయిన్ ఏంటంటే టెస్ట్ ట్రాక్ మీద దీన్ని టెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆ ట్రాక్లో నేను రకరకాలైనటువంటి ఫీట్లు అయితే చేయడం జరిగింది. సో స్లోప్ ఉన్నటువంటి సిచ్యువేషన్లోన, స్లిప్పరీ సర్ఫేస్లోన, బంపులు ఉన్నటువంటి సిచ్యువేషన్లో విపరీతంగా దీన్ని అయితే టెస్ట్ చేయడం జరిగింది. సస్పెన్షన్ క్వాలిటీ అయితే మాత్రం అల్టిమేట్ ఉంటుంది. సాతి వీడియో నేనైతే కార్డ్స్లో విడిచిపెడతాను, ప్రీవియస్గా నేను చేసినటువంటి వీడియో. సో ఈ వెహికల్ అయితే మనకి కాంపిటేటర్స్తో పోలిస్తే పవర్ఫుల్ ఇంజిన్ అయితే వస్తుందన్నమాట. ఆ ప్రైస్ రేంజ్లో 1.5 లీటర్ టర్బో చార్జర్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. 45 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 110 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి ఈ వెహికల్. దాని తర్వాత ఇప్పుడైతే మనం లోడ్ బాడీ గురించి అయితే మాట్లాడుకోవాలండి. దీంట్లో అయితే 8 feet 2 inches లెంగ్త్ కలిగినటువంటి లోడ్ బాడీ అయితే ఉంటుంది. 5 feet 2 inches విడ్త్ అయితే ఉంటుంది అనమాట. 1 feet 2 inches హైట్ అయితే ఉంటుందండి. సో కాంపిటేటర్స్తో పోలిస్తే ఈ లోడ్ బాడీ అయితే చాలా పెద్దదని అయితే చెప్పుకోవచ్చు అనమాట. దట్టు ఇది మనకి 1120 kg పేలోడ్ కెపాసిటీతో వచ్చినటువంటి స్మాల్ కమర్షియల్ ట్రక్ బడ్జెట్లో అని అయితే చెప్పుకోవచ్చు. సో మీరు సిటీలో చిన్న చిన్న సందుల్లో దూరి ఏదైనా సరే బిజినెస్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇదైతే పర్ఫెక్ట్ ట్రక్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాంతో బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ మనకి 14 inch వీల్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ తీసుకుంటే 3 లీవ్స్ అయితే వస్తాయి అనమాట. డబుల్ యాక్షన్ డ్యాంపర్ అయితే వచ్చిందనమాట. ఇక అశోక్ లైలాండ్ సాతి ఎల్ఈ అనేది బ్యాక్ నుంచి అయితే ఈ విధంగా అనమాట. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు అయితే మనకి 3 ఇవ్వడం జరిగింది. సో మీకు కావాలనుకుంటే రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా పెట్టుకోవచ్చు. లోపల నుంచి బయటికి చూడడానికి యాక్సెసిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా పెట్టుకునేటటువంటి అవసరం అయితే రాదనమాట. ఇక్కడ తీసుకుంటే రివర్స్ లైటు, స్టాప్ ల్యాంపు, ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఇంటిగ్రేట్ అయి ఉన్నట్టుగా ఒక లైటింగ్ సెటప్ అయితే వచ్చింది. దాని తర్వాత స్పేర్ వీల్ అయితే దీనికి కింద ఇచ్చారండి. సో డోర్స్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే ఇది సింపుల్గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో అయితే ఇది మనకి లో డెక్ అనమాట. 1 feet 2 inches కలిగిన లో డెక్ అనమాట. మనకి హై డెక్ కావాలన్నా దీంట్లో అయితే ఇస్తారు. ఒక 25,000-30,000 వరకు అయితే ఎక్స్ట్రా అవుతుంది. సో మీకైతే హై డెక్ కావాలన్నా సరే ఇవ్వడం జరుగుతుంది. కార్గో బాడీ అయితే దీంట్లో రాదు. ఇక దీనిలో డీజిల్ ట్యాంక్ గురించి అయితే చెప్పుకోవాలండి. 40 లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వచ్చిందనమాట. ఇది కూడా మనకి మెయింటెనెన్స్ ఫ్రీ అనేది చెప్పుకోవచ్చు. డెఫ్ ట్యాంక్ అయితే దీంట్లో లేదు. డెఫ్ అయితే యూజ్ చేయాల్సినటువంటి పని అయితే లేదనమాట. సో ఇదైతే మనకి మైలేజ్ కింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది 20 kmph
కేఎంపీఎల్ మైలేజ్ అయితే క్లైమ్ చేస్తుంది. కస్టమర్ క్లైమ్డ్ మైలేజ్ కూడా 18 to 20 బిట్వీన్ అయితే ఉండడం మనకి విశేషమైనటువంటి సందర్భం అనమాట. సో ఇప్పుడైతే మనం కో డ్రైవర్ సైడ్ అయితే యాక్సెస్ అవుతాం. సో ఇక్కడైతే మనకి సాతి ఎల్ఈ అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఉంది, చూసారు కదండి. సో టెస్ట్ రైడ్ కూడా మనకి షోరూమ్లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది, మీరు టెస్ట్ రైడ్ చేసి కూడా వెహికల్ అయితే చూసుకోవచ్చు. సో కో డ్రైవర్ సైడ్ మేము డోర్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ డోర్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు లోపలికి యాక్సెస్ అవ్వడానికి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంతో మనం ఈజీగా లోపలికి యాక్సెస్ అవ్వచ్చు. ఫుడ్ స్టెప్ కూడా మనకి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫుడ్ స్టెప్ మీద కాల్ పెట్టి లోపలికి యాక్సెస్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఏదైనా సరే ఇంపాక్ట్ జరిగినప్పుడు డైరెక్ట్గా తగిలిపోకుండా ఫ్రంట్కి ఒక బీక్ డిజైన్ అయితే వచ్చిందండి బండికి. బీక్ డిజైన్ బట్టి మనకి డాష్ అయితే కాస్త ఫ్రంట్కి ఉంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి అండర్ థై సపోర్ట్ కానీ, లెగ్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ స్పేషియస్గా అయితే ఉందన్నమాట. సో సఫిషియంట్ అయితే ఉంది. సో కో డ్రైవర్ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. IRVM అయితే ఇక్కడ వచ్చింది, చూసారు కదా. ఇక్కడైతే లోపల ఒక LED లైట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం, అలాగే బ్యాక్ వ్యూ చూసుకోవడం కోసం అని చెప్పేసి స్లైడింగ్ ఫంక్షనల్ గ్లాస్ ఏరియా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఓపెన్ ఏరియా చాలా ఉంది. దాని తర్వాత ఈ కింద అయితే మనకి ఇంజిన్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటిది. సో ఇక్కడైతే మనకి ఇంకోళ్ళు అయితే కూర్చుని పోవచ్చు. డ్రైవర్ ప్లస్ 1 సీటింగ్ అంటే సీట్ల విషయానికి వచ్చేప్పటికే డ్రైవర్కి కో డ్రైవర్కి సీట్లు అయితే ఇచ్చారు, కానీ మధ్యలో కూడా ఇంకో వ్యక్తి అయితే ఈజీగా కూర్చుని పోవచ్చు అండి. ఇక్కడ గేర్ నాబ్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. సో మనం డ్రైవర్ సైడ్ యాక్సెస్ అవ్వడం కోసం అని చెప్పేసి ఇక్కడ మనం వాక్ త్రూ క్యాబిన్ లాగా అయితే ఇదంతా కంఫర్ట్ అనిపించదు. లావుగా ఉండే వాళ్ళకి, సన్నంగా ఉండే వాళ్ళు అయితే ఈజీగా యాక్సెస్ అయిపోగలరు. ఇక్కడైతే మనకి పార్కింగ్ బ్రేక్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో మనకు పార్కింగ్ బ్రేక్ అనేది మనం వెహికల్లో పడుకోవాలనుకునేటప్పుడు మనకైతే ఇబ్బంది పెట్టదు, ఎందుకంటే సీట్ ఫోల్డ్ చేసిన తర్వాత మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఈ సీట్ హైట్కి ఇది పార్కింగ్ బ్రేక్ అయితే కరెక్ట్ సెట్ అయిపోద్ది, మీరు లోపలైతే ఈజీగా పడుకుని పోవచ్చండి. సో ఇక్కడైతే మనకి లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారండి. దీంట్ లోపల మన బిలాంగింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం మొబైల్ ఫోన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఛార్జింగ్ సాకెట్ అయితే కింద 12 volts సిగరెట్ లైట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకి మొబైల్ మౌంట్ చేసుకోవడానికి వీలుగా, అంటే GPS మనం చూసుకోవడానికి వీలుగా ఇక్కడైతే ఒక మౌంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మనకి ఎంత పెద్ద మొబైల్ అయినా సరే ఈజీగా ఫ్లెక్సిబుల్ అయితే ఉందండి. మన మొబైల్ అయితే ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. స్టీరియో సిస్టమ్ ఇదంతా కూడా మనం ఇక్కడైతే ఇన్స్టాల్ చేయించుకోవచ్చు అనమాట. ఇప్పుడు డ్రైవర్ సైడ్ అయితే ఎంటర్ అవుతామండి. సో కీ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో డ్రైవర్ సైడ్ ఎంటర్ అవ్వడానికి ఇలా కీతో అయితే మనం లోపలికి యాక్సెస్ అవ్వచ్చు. సో డ్రైవర్ డోర్ అయితే మనకి ఒక 75 degrees వరకు అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట. ర్యాపింగ్ అయితే ఉంది, రెగ్జిన్ ర్యాపింగ్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి బ్రేక్ ఫ్లూయిడ్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా ఈ లోపలే ఉంటుందండి. మనకి ఫుడ్ స్టెప్ అయితే ఇచ్చారు. స్టీరింగ్ పట్టుకొని లోపలికి ఈజీగా అయితే మనం యాక్సెస్ అవ్వచ్చు. ఇక డ్రైవర్ సీట్ విషయానికి వచ్చేప్పటికి దీంట్లో అయితే మనకి ఫ్లాట్ సీట్స్ అయితే వస్తాయండి. సో డ్రైవర్ సీట్ అయితే మనకి కంఫర్టబుల్గానే ఉందన్నమాట. సో ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవడానికి ఇక్కడ లేవర్ అయితే ఇచ్చారనమాట. రిక్లైన్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక లేవర్ అయితే ఇచ్చారు. సో సీట్ అయితే మనకి ఎంత ఉంటుంది, ఎందుకంటే దీని లోపల వెనక వైపర్ వాటర్ కోసం అని చెప్పేసి క్యాన్ అయితే బ్యాక్ సైడ్ ఉందండి. మనం ముందుకైతే వాల్చుకోవచ్చు అనమాట సీట్. ఇక స్టీరింగ్ విషయానికి వచ్చేప్పటికి ఫిక్స్డ్గా డాష్ మౌంటెడ్ స్టీరింగ్ అయితే వచ్చిందండి. స్టీరింగ్ పొజిషన్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్ పొజిషన్లో అయితే ఉందన్నమాట. ఇదైతే మనకి మాన్యువల్ స్టీరింగ్ అయితే వస్తుంది. సో పవర్ స్టీరింగ్ అయితే దీంట్లో లోపల రాదు, ఇది LE వేరియంట్. సో దీంట్లో లోపల ఇటు సైడ్ మనకి హెడ్ లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. ఇటు సైడ్ అయితే మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఇండికేటర్స్ ఒకేసారి వెళ్ళగల హజార్డ్ స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారండి. సో దీన్ని ఇటు ట్విస్ట్ చేస్తే హజార్డ్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఒకసారి క్లస్టర్లో ఏముందో చూద్దాం. క్లస్టర్ కూడా చాలా సింపుల్ క్లస్టర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ మనకి ఈ కిందనైతే మనకి చిన్న MID డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ట్రిప్ A ట్రిప్ B ఓడోమీటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. డెఫ్ గట్ట ఏమి ఉండదు కాబట్టి మీ డెఫ్ ఇదైతే ఉంటుంది. RPM మీటర్ అయితే ఇటువైపు ఉంటుంది. ఫ్యూయల్ గేజ్ అయితే డిజిటల్ ఇటువైపు ఉంటుంది అనమాట. కంప్లీట్ డిజిటల్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. దీని లోపల మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వచ్చిందండి. 5 ఫార్వర్డ్ 1 రివర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి 12 volt సాకెట్ అయితే వచ్చిందండి. సో ట్రక్ డ్రైవర్స్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి ఒక ప్రోడక్ట్ అయితే మీకు లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ప్రకారం మీరు ఆ ఫ్యాన్లు కొనుక్కున్నారంటే 12 volt సాకెట్కి పెట్టి మీరు రన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఒకసారి వెహికల్ స్టార్ట్ చేద్దాం. సో ఒకసారి ఇంజిన్ సౌండ్ అయితే విందాం. 1.5 లీటర్ 3 cylinder టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే దీంట్లో లోపల ఉంటుంది. ఒకసారి రెవ్ చేద్దాం. స్మాల్ కమర్షియల్ ట్రక్ 1120 kg పేలోడ్ కెపాసిటీతో వచ్చి మనకి 7 లక్షల లోపల వచ్చేటటువంటి ట్రక్స్లో ఇది ది బెస్ట్ ఇంజిన్ కలిగినటువంటి ట్రక్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. 1.5 లీటర్ ఇంజిన్ అయితే వచ్చింది దీంట్లో. మరి ఇంత పవర్ఫుల్ ఇంజిన్ కలిగినటువంటి ఈ ట్రక్కి ఆయిల్ చేంజింగ్ ఎన్ని కిలోమీటర్లుగా తెలుసా? 20,000 కిలోమీటర్లకు అనమాట. 20,000 కిలోమీటర్ల వరకు ఆయిల్ చేంజ్ అంటే మెయింటెనెన్స్ ఫ్రీ బండి అనేది చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే సర్వీస్ ఇంటర్వల్ అనేది 5-10,000 కిలోమీటర్లకి అయితే ఉంటుంది. అంటే మీకు షోరూంలో చెప్తారు సర్వీస్ బుక్ బట్టి మీరైతే సర్వీస్ చేయించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అశోక్ లైలాండ్లో రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సర్వీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. అశోక్ లైలాండ్ సర్వీస్ గురించి మీ ఎవరికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏ ట్రక్ డ్రైవర్ అశోక్ లైలాండ్ వాడుతున్నారు కదా సార్ చెప్పేస్తారు. ఈ వెహికల్ యొక్క వారంటీ విషయానికి వచ్చేటప్పటికి 5 years లేదా 2 lakh kilometers అయితే ఉంటుందండి. ఎక్స్ట్రాడినరీ వారంటీ కలిగినటువంటి బండిగా అశోక్ లైలాండ్ సాతీని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఇన్ని విశేషాలు ఉన్నటువంటి అశోక్ లైలాండ్ సాతీ అయితే మనకి 6,70,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ అయితే ఉంటుందండి. ఆన్ రోడ్ ప్రైస్ కోసం షోరూమ్ తాలూకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. మీరైతే షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి.
తెలుసుగా షోరూమ్ ఎక్కడ ఉంటుందో మన రాజమండ్రి హైవేలో డెల్టా హాస్పిటల్ ఆపోజిట్ అయితే ఉంటుందన్నమాట. లక్ష్మీ మోటార్స్, అశోక్ లేలాండ్ స్మాల్ కమర్షియల్ వెహికల్ షోరూమ్. ఈ షోరూమ్లో అయితే స్పెషల్ డిస్కౌంట్స్, ఆఫర్స్ అన్ని కూడా రన్ చేస్తూ ఉంటారు. షోరూమ్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.